కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, మనకు అలవాటు లేని కొత్త నీటిని తాగినప్పుడు మనలో చాలామందికి గొంతు నొప్పి అనేది అతి పెద్ద సమస్యగా మారుతుంటుంది. నిజమే, గొంతు నొప్పి అనేది మనిషికి ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తుంది. తినడం, తాగడం అనే కనీస అవసరాలు అతి కష్టమైన వ్యవహారాలుగా మారిపోతాయి. ఈ గొంతు నొప్పిలో కూడా డిఫ్తీరియా గొంతు నొప్పిని మరింత ప్రమాదకారిగా చెప్పుకోవాలి. గొంతులో తీవ్రమైన నొప్పితో పాటు కంఠం అంతా పట్టేసినట్టుగా ఉంటుంది. అందుకే దీన్ని కంఠసర్పి అని కూడా పిలుస్తారు. డిఫ్తీరియా అనే జబ్బు, దీన్ని మనం తెలుగులో కంఠసర్పి అంటాము. ఇది కార్నీ బ్యాక్టీరియం డిఫ్తీరియే అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ఈ బ్యాక్టీరియా సాధారణంగా కొంతమంది క్యారియర్స్లో, అంటే జబ్బు లేకుండానే కొంతమంది దీన్ని మోస్తూ ఉంటారు. వారి ముక్కులోనూ గొంతులోనూ ఈ బ్యాక్టీరియా నివాసం ఉంటుంది. వారు దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ, లేదా వారి నుంచి వచ్చిన ఈ సీక్రెషన్స్, గుడ్ల కంటినప్పుడు కానివ్వండి, కర్చీఫ్ కంటినప్పుడు కానివ్వండి, ఇతర మనుషులు కంటినప్పుడు వారి ద్వారా డిఫ్తీరియా జబ్బు వచ్చే అవకాశం ఉంది. అది కాకుండా ఎవరికి డిఫ్తీరియా జబ్బు ఉన్నట్లయితే ఆ జబ్బు ఉన్న స్టేజ్లో కూడా వారి నుంచి, అంటే వారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఇతరులకు ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంది. డిఫ్తీరియా అనేది సాధారణంగా చిన్నపిల్లల్లో 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల లోపల చాలా ఎక్కువ కనపడుతూ ఉంటుంది. అంటే 5 ఏళ్ళ లోపల పిల్లల్లో దీన్ని చాలా ఎక్కువగా చూస్తుంటాం. అయితే ఈ మధ్యకాలంలో స్కూల్ వెళ్ళే పిల్లలు కూడా, అంటే 5 ఏళ్ళ తర్వాత కూడా చాలా మందిలో కనపడుతుంది. కొన్ని దేశాలు, ముఖ్యంగా మన దేశంలో కూడా ఇది పెద్దవాళ్ళు కూడా కనపడుతుంది. అంటే చిన్నపిల్లలు ఇది చాలా కామన్గా అయినప్పటికీ కొన్నిసార్లు పెద్ద పిల్లల్లోనూ, అదేవిధంగా పెద్దవారిలో కూడా ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంది. ఈ డిఫ్తీరియా వచ్చినప్పుడు సాధారణంగా, అంటే డిఫ్తీరియా అనేది కొంతమందికి గొంతులో రావచ్చు, సర్వసాధారణ గొంతులో వస్తుంది, అందుకే దీన్ని కంఠసర్పి అంటాం. కొంతమంది ముక్కులో రావచ్చు, కొంతమంది స్వరపేటికలో, ల్యారింగ్స్లో రావచ్చు, అది ల్యారింగ్స్ నుంచి కింద ఊపిరితిత్తులు కూడా పోవచ్చు. ఇది కాకుండా అరుదుగా ఇది స్కిన్కి, అంటే చర్మానికి కూడా ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంది. గొంతుకు వచ్చినప్పుడు సాధారణంగా గొంతు నొప్పి, మొట్టమొదటి కొంచెం గొంతు నొప్పి, మింగడం కొంచెం కష్టంగా ఉంటుంది. అదే జ్వరం రావచ్చు. జ్వరం సాధారణంగా 101, 100 డిగ్రీల ఫారెన్హీట్ ఉండొచ్చు. కొంతమంది కొంచెం ఒళ్ళు నొప్పులు వస్తుంటాయి. డిఫ్తీరియా ఎక్కువైనప్పుడు, అంటే ఈ టాన్సిల్స్ నుంచి, గొంతు నుంచి అది కిందికి పోయినప్పుడు, స్వరపీఠ దగ్గర పోయినప్పుడు కొంచెం గొంతు బొంగురు పోయే అవకాశం ఉంది. ఇది బాగా ముదిరినప్పుడు శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. అదేవిధంగా చిన్నపిల్లల్లో ఇది ముక్కులో వచ్చి, ముక్కు నుంచి పస్లాగా, చీములాగా, రక్తంలాగా కూడా ద్రవాలు వచ్చే అవకాశం ఉంది. ఈ జబ్బు కొంచెం ముదిరినప్పుడు నెక్ బాగా, మెడ బాగా లావ్ అవుతుంది. అంటే లింఫ్ గ్రంథులు బాగా లావ్ అయిపోయి మెడ బాగా లావ్ అవుతుంది. దీన్నే బుల్ నెక్ అపిరెన్స్ అంటాం. అంటే ఎద్దుకునే మెడలాగా ఈ పిల్లల మెడ తయారవుతుంది అన్నమాట. తీవ్రమైన నొప్పితో పాటు గొంతులో ఇసుక చల్లారా అన్నంతగా వేధించే డిఫ్తీరియాను గొంతుకొచ్చే ఒక రకమైన ఇన్ఫెక్షన్గా చెప్పుకోవాలి. కొరినే బ్యాక్టీరియం డిఫ్తీరియా అనే సూక్ష్మజీవి గొంతులోని జిగురు పొరపై స్థావరం ఏర్పరచుకున్నప్పుడు గొంతులో వాపొస్తుంది. డిఫ్తీరియా నిజానికి ఒక అంటువ్యాధి. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఉమ్మి తుంపర్ల ద్వారా డిఫ్తీరియాను తెచ్చిపెట్టే బ్యాక్టీరియా చాలా తేలిగ్గా ఎదుటివారిలోకి చేరిపోతుంది. లోనికి ప్రవేశించిన ఈ బ్యాక్టీరియా ముక్కులో గాని, గొంతులో గాని ఒకసారి స్థావరం ఏర్పరచుకున్నాక ఇక ఆపై నెమ్మదిగా శరీరంలోకి విష పదార్థాలను చిమ్మడం మొదలు పెడుతుంది. డిఫ్తీరియా సాధారణంగా డ్రాప్లెట్స్, అంటే జబ్బు ఉన్నవాళ్ళు గట్టిగా మాట్లాడినప్పుడు కానివ్వండి, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఇది ఇతరులకు సోకే అవకాశం ఉంది. అది కాకుండా క్యారియర్స్, కొంతమందికి ముక్కులోను, గొంతులోను ఇది ఎప్పుడూ ఉంటుంది. వారికి జబ్బు ఉండదు, కానీ ఇతరులకి వీరు జబ్బును కలిగించే అవకాశం ఉంది. అటువంటి వ్యక్తులు మనం క్యారియర్స్ అంటాం. వారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఇతరులు ఆ డ్రాప్లెట్స్ పీల్చినప్పుడు వారికి డిఫ్తీరియా వచ్చే అవకాశం ఉంది. డిఫ్తీరియా కొంతమందిలో చాలా మైల్డ్గా ఉంటుంది. ప్రారంభ దశలో ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఇది వెంటనే నయం అవుతుంది. కొంతమంది ఇది ముదిరి చాలా అనర్థాలకు దారితీసే అవకాశం ఉంది. గొంతు నొప్పి మొదలై తర్వాత నెమ్మదిగా కిందికి, అంటే ఊపిరితిత్తులోకి వెళ్ళి ఊపిరి తీసుకోవడమే చాలా కష్టం అవుతుంది. అదేవిధంగా కొంతమందికి నరాలు దెబ్బతింటాయి. నరాలకు డీమైలినేషన్ వచ్చి పెరాలిసిస్ వచ్చే అవకాశం ఉంది.
కొంతమంది ఈ డిఫ్తీరియా నుంచి వచ్చే టాక్సిన్ వల్ల వారి బీపీ తగ్గిపోయి షాక్లోకి పోతుంటారు. సరైన సమయంలో ట్రీట్మెంట్ ఇవ్వకపోతే శ్వాస ఆడకపోవటం వల్ల కొంతమందిలోనూ, బీపీ తగ్గిపోవటం వల్ల కొంతమందిలో ఇంకా నరాలు బాగా దెబ్బతిన్న శ్వాస తీసుకునే కష్టమే కూడా ప్రాణాలు పోయే అవకాశం ఉంది. డిఫ్తీరియా అంటువ్యాధ ఒకరి నుంచి మరొకరికి ఎలా వ్యాప్తి చెందుతుంది? కంఠసర్పి ఎన్ని రకాలుగా వచ్చే అవకాశం ఉంది? మొదలైన వివరాల గురించి ఓ చిన్న విరామం తర్వాత చూద్దాం.